కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు మరోసారి విచారణ జరపనుంది పీసీ ఘోష్ కమిషన్. విచారణ ముందుకు ఇంజనీర్లు హాజరు కానున్నారు. బహిరంగ విచారణ చేయనున్నారు. నేటి నుంచి శనివారం వరకు 40 మంది కాళేశ్వరం ఇంజనీర్లను విచారించనున్నట్లుగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు మరోసారి విచారణ జరపనుంది పీసీ ఘోష్ కమిషన్. విచారణ ముందుకు ఇంజనీర్లు హాజరు కానున్నారు. బహిరంగ విచారణ చేయనున్నారు. నేటి నుంచి శనివారం వరకు 40 మంది కాళేశ్వరం ఇంజనీర్లను విచారించనున్నట్లుగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ అయితే వేగవంతంగా విచారణను కొనసాగిస్తుంది. ఇప్పటికే పలుమార్లు అక్కడ ప్రత్యక్షంగా పర్యటించి అక్కడ జరిగిన నిర్మాణ లోపాలతో పాటు అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రత్యక్ష రిపోర్టును తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే అటు ఏజెన్సీలను, కాంట్రాక్టర్లను, అక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారించి వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళతో లిఖిత పూర్వకంగా అదేవిధంగా మాన్యువల్ గా కలిసి కూడా కొన్ని ప్రశ్నలు సంధించి వాళ్ళ ద్వారా అనేక విషయాలను రాబడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు అక్కడ నిర్మాణంలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 40 మంది ఇంజనీర్లను కూడా ఇప్పటికే వాళ్ళ నోటీసులు జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా ప్రశ్నలను సంధించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు రాబట్టడమే కాకుండా వాళ్ళ నుంచి లిఖిత పూర్వకంగా కూడా అనేకమైన ఆధారాలు తీసుకొని ఉన్నారు. ఎందుకంటే నిర్మాణాల సమయంలో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారు, ఎలాంటి శాస్త్రీయమైనటువంటి పనులను చేశారు, అదేవిధంగా ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకున్నారు, ఎలాంటి సూచనలు, సలహాలు ఇచ్చారు అటు కాంట్రాక్టర్లకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ అనే విషయాలను అయితే ఇంజనీర్ల నుంచి కూడా అనేక విషయాలను రాబట్టేందుకు జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ ఈ రోజు 40 మంది ఇంజనీర్లను విచారించనుంది వరలక్ష్మి. ఈ నేపథ్యంలో ఇంజనీర్ల నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు వస్తాయి, ఇంజనీర్లు ఏం చెప్తారు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి సమాధానాల పైన తుది నివేదిక కూడా ఆధారపడి ఉందన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు అక్కడ పర్యటించిన నేపథ్యంలో అక్కడ సుందిల్లా, అన్నారము, ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు గురైనటువంటి పిల్లర్లకు సంబంధించి అక్కడ బొరియలు కావచ్చు, మిగతా అన్ని కూడా తాత్కాలిక మరమ్మతుల సమయంలో కూడా అనేక లోటుపాట్లు వాళ్ళ దృష్టికి వచ్చాయి. అయితే ఆ లోటుపాట్లకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించనున్నారు. మరికొన్ని అటు ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చెప్పినటువంటి సలహాలు, సూచనలు పాటించకపోవడానికి గల కారణాలేంటి, అప్పుడు ప్రభుత్వం నుంచి కానీ అటు ఏజెన్సీల నుంచి కానీ ఇటు కాంట్రాక్టర్ల నుంచి కానీ వచ్చిన ఒత్తిళ్ల, సలహాల, సూచనల అనే విషయాలను కూడా లోతుగా అధ్యయనం చేస్తూ వాళ్ళను ప్రశ్నలు సంధించనున్నారు వరలక్ష్మి. ఈ ప్రశ్నలకు ఇంజనీర్లు ఇచ్చేటువంటి సమాధానాలు కూడా కొన్ని కీలకం కానున్నాయి. ఇప్పటికే అనేక మందిని విచారించినటువంటి పీసీ ఘోష్ కమిటీ ఇప్పుడు ఇంజనీర్లను కూడా విచారించడం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంజనీర్ల పాత్ర ఏ స్థాయిలో ఉంది, ఇంజనీర్లు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చారు ప్రభుత్వానికి కానీ అటు కాంట్రాక్టర్లకు కానీ, వాళ్ళ యొక్క ప్రమేయము ఏ స్థాయిలో ఉందనేది కూడా ఈ యొక్క విచారణలో తేటతెల్లమయ్యే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది వరలక్ష్మి. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రానున్న రోజులలో జలాలను కోటి మాగానికి అందిస్తామని ఏదైతే నినాదం ఉందో దాన్ని నిజం చేయాలంటే అక్కడ జరిగిన లోపాలు, నిర్మాణ అక్రమాలు అన్ని కనుక తెలిస్తే వాటిని సరిదిద్ది మళ్ళీ రానున్న రోజులలో భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఈ యొక్క విచారణ అయితే వేగవంతంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.